అసలు పహల్గామ్ దాడి భారత్పై ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇక్కడ సుస్పష్టం. పహల్గామ్ దాడి చేసిన దాని ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఒకటి మనకు కనపడుతుంది. దాని మాతృ సంస్థ ఏంటి? లష్కర్-ఈ తోయిబా. హఫీజ్ సయీద్ అనేవాడు కనపడుతున్నాడు. ఈ లష్కర్-ఈ తోయిబా నుంచి ఒక బ్రాంచ్ అనేది చేస్తుంది. కానీ ఈ లష్కర్-ఈ తోయిబాని తయారు చేసింది ఎవరు? దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? లాహోర్ దగ్గరున్న మురిద్కే దగ్గర ఉంది. లాహోరు అంటే పాకిస్తాన్ ఆర్మీ దీని వెనకాల ఉంది, పాకిస్తాన్ ప్రభుత్వం దీని వెనకాల ఉందనేది సుస్పష్టమైపోతుంది. ఈ ఏప్రిల్ 22 దాడికి ముందు 6 రోజుల ముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీరు ఒక ద్విజాతి సిద్ధాంతం, మహమ్మద్ అలీ జిన్నా అదేవిధంగా జియావుల్ హక్ ప్రతిపాదించిన ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ఇన్వోక్ చేసేసారండి. అంటే ఏంటి? మనం పాకిస్తానీలు, మనం ముస్లిమ్సు, మనం ద్విజాతి సిద్ధాంతం, హిందువులు వేరు, ముస్లింలు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు. రెండో విధంగా పాకిస్తానీలు ప్రతి వాళ్ళు మనం ముస్లిమ్స్ అని మన పిల్లలకి బోధించండి, ఇండియాని బ్లీడ్ చేయండి అంటూ ఆయన ఒక ద్విజాతి సిద్ధాంతాన్ని వక్రీకరించాడు. ఆ వక్రీకరణతోనే 6 రోజుల వ్యవధిలో ఈ అటాక్ జరిగిపోయింది. అంటే ఈ పహల్గామ్ దాడి వెనకాల ఉన్నది పాకిస్తాన్, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ తయారు చేసిన టెర్రరిస్టులు, జైషీ మహమ్మద్, లష్కర్-ఈ తోయిబా, ఈ ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఉందని సుస్పష్టంగా మనకి అవగతం అయిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే, మీరు అడిగింది ఎవరు చేశారు, రెండోది అడిగింది మీకు ఏ ఉద్దేశంతో చేశారు. వాళ్ళ ఉద్దేశం సుస్పష్టమండి. వాళ్ళ ఉద్దేశానికి మనకు వెళ్ళాలి అంటే చరిత్రలోకి తొంగి చూడవలసిందే. చరిత్ర అంత లోతుగా ఇక్కడ ఉంటుంది. అది కొంచెం విశదీకరణతో మీకు క్లుప్తంగా నేను చాలా విషయాలు చెప్పవలసి ఉంటుంది. రైట్.